కన్ను నరదృష్టి అని పేర్కొన్న పవన్ కళ్యాణ్కు తెలంగాణతో ఏం పని అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయొద్దని తానే చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారంటే ఆయన మాటనే పోలీసులు వింటున్నారా అని ప్రశ్నించారు. ఏపీ నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్ముతుంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని బీఆర్ఎస్ క్లారిటీ ఇస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సమయంలో 70 ఏళ్ల తన మాతృమూర్తి తన భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని చూస్తే అసహ్యం వేస్తోందంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. అయితే ఈరోజు సిట్టు ముందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వెళ్ళారు. అయితే కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయని చెప్తున్నారు, దానిపైన బాధపడుతున్నారు. సో మనం ఆయన మాటలోనే తెలుసుకుందాం. మీరు సిట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. మీ భార్యది అమ్మది కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అసలు నా భార్య ఎక్కువ పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. ఆమె ఒక డాక్టరు, ఆమె ఇంట్రెస్ట్ లేదు పొలిటికల్గా. ఆమె హౌస్ నా కొడుకుని బాగా చదివించుకుంటుంది. నాకు కూడా ఏది ఉన్నా కానీ కూడా ఆమె చూసుకుంటుంది. అట్లాంటిది ఆమె ఫోన్ కూడా రికార్డ్ చేసినంటే బాధపడ్డాను. ఆమె ముందే నాకు చెప్పింది, ఎందుకు రాజకీయాలు అంటే పర్సనల్ లైఫ్ ఉండదు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు అని అంటే కూడా నేను లేదు అని చెప్పి కూడా రాజకీయాలకు వచ్చాను. అడిగినప్పుడు వారికి ఏ సమాధానం చెప్పారు మరి? మీ భార్యకు కానీ మీ అమ్మకి కానీ ఇలాంటి జరిగిందని ఏం చెప్పలేకపోయినాను. నేను ఏమని చెప్పగలుగుతాం? వాళ్ళందరూ మా అమ్మ ఒకటి అన్నది, బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు ఉన్నప్పుడే వాళ్ళు ఇంత నిఘా లేకుండే పబ్లిక్ పైన, అప్పుడున్న రాజకీయ నాయకుల పైన కానీ అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ పైన ఇంత నిఘా లేకుండే. ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చిన తర్వాత, మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి స్వేచ్ఛ ఉన్నది. అట్లాంటిది మన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి, అది కూడా మహిళ, ఆమెకి 70 ఏళ్ళు మా అమ్మకి, ఆమె ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిందంటే నిజంగా బాధకరం. నిద్ర కూడా పట్టలేదు నాకు ఎప్పుడైతే తెలుసు. కానీ ఈరోజు అక్కడ చూసిన ప్రూఫ్గా నిజంగానే ఆ నంబర్ ఉంది అక్కడ. ఏమనిపిస్తుంది ఇప్పుడు? రాజకీయాల్లో ఉండాలనిపిస్తుందా? ఇలాంటి వివరాలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి చేసిన వాళ్ళని తరిమి కొట్టాలి, వాళ్ళని రాజకీయాలు లేకుండా చేయాలనిపిస్తుంది. తరిమి కొట్టాలి, రాజకీయాలు లేకుండా చేయాలంటే వారు మళ్ళీ అధికారంలోకి వస్తామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి మళ్ళీ అధికారం, ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి అందరి వినాలని ఆలోచనతో మళ్ళీ అధికారం రావాలనుకుంటే వద్దంటాను నేను. పోయి ఎయిర్టెలో, జియోనో దాంట్లో పోయి కాల్ సెంటర్లో జాయిన్ కమ్మని చెప్పు. ఎవరిని? ఈ మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళని. ఎందుకంటే అక్కడ ఉంటే రోజు ఫోన్లు వినొచ్చు కదా, వాళ్ళకి అదే కదా ఇంట్రెస్ట్. సో దాంట్లో బొమ్మని చెప్పి కేసు సాల్వ్ అవుతుంది అనుకుంటున్నా. 12 ఇయర్స్ అవుతుంది, ఇంకా కూడా ముందుకు సాగుతలేదని విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ నేను అటెండ్ అయ్యాను. వెయిట్ చేసి చూద్దాము. నాకైతే నమ్మకం ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి పైన. ఖచ్చితంగా మా పోలీస్ వాళ్ళపైన మీద కూడా నాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే, అదైతే చాలా బాధ అనిపించింది. ఈరోజు సిట్టు ముందుకు వెళ్ళినప్పుడు అమ్మ భార్య ఫోన్లు ట్యాప్ అయ్యాయి, రాజకీయాల్లో ఇలాంటి విషయాలు జరగమని చాలా బాధాకరం అని చెప్పి కూడా ఏది అనిరుద్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా ఈ కేసు కూడా సాల్వ్ అవుతుంది. పోలీసులపై, ప్రభుత్వంపై పూర్తి స్థాయి నమ్మకం ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శిక్షణతో అజీం, ప్రైమ్ 9.